వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. సో ఇది హెల్తీ వర్షన్ అనమాట. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ పిండి తీసుకున్నాను. సో మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా కూడా చపాతీకి ఎలా మిక్స్ చేసుకుంటామో మనము ఆ విధంగా పిండి మిక్స్ చేసుకుందాము. సో దీంట్లో ఈ పౌడర్లో ఫస్ట్ మనం ఆ గోధుమ పిండిలో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం ఓమ నలిపి వేసుకోండి, సాల్ట్ అండ్ కొద్దిగా కారం. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇప్పుడు దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 or 3 minutes అలా రెస్టింగ్కి ఇచ్చేయండి. లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న డౌ నుంచి చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా రౌండ్ చపాతీస్ని ప్రిపేర్ చేయండి. రౌండ్ చపాతీస్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాంతో స్క్వేర్ ఆర్ డైమండ్ షేప్లో చపాతీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అంతా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో బ్యాచెస్ వైజ్గా వేస్తూ మంచిగా ఫ్రై చేయండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్గా యూజ్ చేయొచ్చు, టీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్నాక్స్లో ఎప్పుడైనా టైంపాస్కి కూడా తినొచ్చు. అండ్ చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి. Do try and let me know in my comment section.